హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారండి? బాగున్నాను సార్. మేడం, ఏంటి రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పటికే మీరు సక్సెస్ఫుల్గా ఒక గృహిణిగా, తల్లిగా మీ పాత్ర సమర్థవంతంగా నిర్వహించారు. రాజకీయాల్లోకి రావాలనే బలమైన కారణం ఏంటి? రాజకీయాల్లోకి రావాలనే బలమైన కారణం అంటే మీరు ఇందాక ఇప్పుడే చెప్పారు, గృహిణిగా, తల్లిగా నా బాధ్యతలన్నీ అయిన తర్వాత చేస్తూ కూడా సమాజం పట్ల ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయం నాకు ఎప్పుడు ఉండేదండి. రాజకీయాలకి రాకముందు కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని. నాకున్నంతలో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన కొత్తలో హార్ట్ ఆపరేషన్లు ఇలాంటివన్నీ చేసేటప్పుడు కొంతమంది అలా నా దగ్గరికి వచ్చి అడిగేవారు, హార్ట్ ఆపరేషన్ అక్కడ ఫ్రీగా చేస్తున్నా, హైదరాబాద్ వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ స్టే చేయడానికి, ఉండడానికి డబ్బులు ఉండాలి, అక్కడ నిలబడడానికి, ఇలాంటివన్నీ నాకున్నంతలో సమకూర్చి, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి వాళ్ళకి అలా చేయించేదాన్ని. అలా నేను చాలా హార్ట్ ఆపరేషన్లు అవి చేయించాను నాకున్నంతలో. అలాగే 10th డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా, 7th 8th చదువుకుని ఉన్నప్పుడు ఓపెన్ 10th అన్న వచ్చిన తర్వాత అది కూడా నేను 70-80 మంది వరకు చదివించానండి. చిన్న చిన్న ఉద్యోగాల్లో అలా పెట్టాను. ఇలాంటివన్నీ చేయడం, ఎవరికైనా సహాయం కావాలనుకుంటే వచ్చి అడగడం, ఇది ఇలా మౌత్ పబ్లిసిటీ ద్వారానే జరిగింది. ప్రత్యేకంగా చేసేయాలి, లేకపోతే మహిళా ఉద్యమాల్లో వెళ్ళిపోయి చేయాలి, ఇలా కాదు. నాకున్నంతలో చేయాలనుకుని చేసేదాన్ని. నాకు అది మనసుకు తృప్తిగా అనిపించేది. దాని నిమిత్తం రాజకీయాలు రావాలని ఉన్నా సేవ చేయాలని ఉండేది. ముందు రాజకీయాల్లో కొన్ని పద్ధతులు నచ్చక రాజకీయాలు అన్నది నేను మొదటి నుంచి ఎన్నుకోలేదండి. నాకున్న మార్గంలోనే నేను వెళ్ళాను. మన మున్సిపల్ ఎలక్షన్లో జరిగేటప్పుడు 2017లో మన చలనశెట్టి సునీల్ గారు నన్ను ఇంకా ఈ పార్టీలోకి తీసుకొచ్చారండి. నేను చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ గుర్తించి ఆయన పిలుపు మేరకు నేను పార్టీలోకి వచ్చాను. ఆయన వచ్చినా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా చాలా ఇష్టం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం. రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సహాయాలు ఇవన్నీ పెట్టుకుని నేను రాజకీయాల్లోకి వచ్చానండి. వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చాలా నిబద్ధతగా, ఎంతైతే నేను ఇష్టంగా వచ్చానో అంత నిబద్ధతగా పనిచేశాను. ఆ పనిని గుర్తించి నాకు వివిధ పదవులు ఇస్తూ నన్ను గౌరవించారండి పార్టీ. మేడం, ఇప్పుడు మీరు అన్నారు రాజకీయాలంటే కొంత నచ్చక నేను చాలా కాలం వెయిట్ చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం నచ్చింది? నాయకత్వ లక్షణాలు అంటే జగన్ గారి విషయంలో ఏం నచ్చింది? పార్టీ నాయకత్వం అంటే పార్టీ క్యాడర్కి సంబంధించి ఎటువంటి మంచితనం కనిపించింది? రాజకీయాలు అనేసరికి రకరకాల మాటలు పడాలి, రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. విమర్శలు అన్నవి తీసుకోగలగాలి, కానీ అంతకు మించి కూడా కొన్ని ఉంటాయి అనేసి చూసి దూరంగా ఉన్నప్పుడనే చూసి నేను కొన్ని చదవడం కానీ దగ్గరున్న వాళ్ళని ఫేస్ చేయడం కానీ చూశాను. అన్నప్పుడు నాకు ముందు నా కుటుంబం ముఖ్యం, నా కుటుంబంతో సేవా కార్యక్రమాలే ముఖ్యం అదే అనుకున్నాను కాబట్టి చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నా పిల్లలు ఇద్దరు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత నేను ఈ సునీల్ గారు పిలవడం రావడమైంది. ఎందుకు వచ్చాను అంటారు, రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సంస్కారాన్ని కొనుక్కుపుచ్చుకున్నారు. మహిళల పట్ల ఆయన చాలా గౌరవంగా ఉంటారు. ఆ గౌరవాన్ని అలాగే మన చలమలశెట్టి సునీల్ గారు ఎంత గౌరవంగా ఉంటారో అన్నది అందరికీ తెలుసు. ఆయన వచ్చి పిలిచేసరికి నాకు ఒక భరోసా అనిపించిందండి. వచ్చిన తర్వాత సునీల్ గారు కొంతకాలం తర్వాత వివిధ కారణాలతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత కన్నబాబు గారు నన్ను చాలా ఆదరణగా చూశారండి. కొంతకాలం నేను దూరంగా ఉండేసరికి ఒక్కొక్క 2-3 పార్టీలు అది కలిసినప్పుడు, ఎందుకమ్మా మీలాంటి వాళ్ళు రావాలి, చదువుకున్న వాళ్ళు, మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని నన్ను కన్నబాబు గారు ఎంకరేజ్ చేశారండి. ఎంకరేజ్ చేస్తే ఇంక ధైర్యంగా వచ్చాను. కన్నబాబు గారు కూడా మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. ఆయన ఇచ్చిన భరోసా చూసి నేను వచ్చానండి. వచ్చిన దగ్గర నుంచి నన్ను పార్టీలో ఎంతో గౌరవంగా, నేను ఏమైతే భయపడ్డానో అది ఏమీ కాదు, ఈ పార్టీలో చాలా భరోసాగా ఉండొచ్చు అనేసి నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను. మహిళల పట్ల నేను ఉన్నాను కాబట్టి నేను